గాజాను పూర్తిగా నేలమట్టం చేసినా ఇంకా వదలడం లేదు ఇజ్రాయెల్. తాజాగా దక్షిణ గాజా టెంట్లలో నివాసం ఉంటున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 37 మంది మృతి చెందారని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారని వారు చెప్పారు. ఆల్ మవాసి ప్రాంతంలో నివాసాలు కోల్పోయి గుడారాల్లో తలదాచుకున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిందని, వారిలో 37 మంది చనిపోగా డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ మాత్రం దీనిపై తక్షణమే స్పందించలేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజా పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ సలాహ్తో పాటు ఆయన సహచరుడు హుస్సామ్ షావన్ కూడా చనిపోయిన వారిలో ఉన్నారని హమాస్ నిర్వహిస్తున్న ఆల్ అక్సా టీవీ ఈ విషయాన్ని వెల్లడించింది. గాజాలో హమాస్ మిలిటెంట్లతో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు సుమారు 45,500 మంది పాలస్తీనియన్లు ప్రాణాలను కోల్పోయారని గాజా హెల్త్ కేర్ అధికారులు తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడడంతో సుమారు 23 లక్షల మంది నిర్వాసితులయ్యారు. వీరంతా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటున్నారు. ఈ గుడారాలపై కూడా ఇజ్రాయెల్ తన ప్రతాపం చూపిస్తోందని గాజా వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.